ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మూవీ గురించి మాట్లాడదాం. జనరల్ గా హరోం హరా అనేది కంప్లీట్ గా ఒక మాసివ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. కానీ సుధీర్ బాబు గారితో ఎలా మాసివ్ ఎంటర్టైన్మెంట్ మీరు ప్లాన్ చేశారు? బికాస్ ఇంతకుముందు సుధీర్ బాబు గారు అనగానే మాకు గుర్తొచ్చే మూవీస్ ఏంటంటే ప్రేమ కథా చిత్రం అండ్ సమ్మోహనం. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఏంటంటే సుధీర్ బాబు గారిని ఒక సాఫ్ట్ రోల్ లో మేము చూస్తాము, ఎందుకంటే డైరెక్టర్స్ అలా ప్రెజెంట్ చేశారు. మొన్న వచ్చిన ఈ మూవీ అంటే అది కొంచెం ఓకే, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా, బట్ అందులో కొంచెం కొంచెం అలా అలా ఉంటది. బట్ అసలు ఇందులో ఏదో ఒక పుష్ప, ఒక రంగస్థలం, ఈ రేంజ్ లో మీరు సుధీర్ బాబు గారిని ప్రెజెంట్ చేశారు. అంటే నేను ఒక ఆర్టిస్ట్ తాలూకు పొటెన్షియాలిటీ ఆ సినిమా కథలో కాకుండా ఆయన పర్ఫార్మెన్స్లో వెతకడం నాకు అలవాటు. ఓకే. సో ఆయన కెపాసిటీ అంటూ ఇంకా ఎవరు సరిగ్గా చూడలేదని నాకు అనిపించింది. అండ్ నేను చాలాసార్లు చాలామంది డైరెక్టర్లు కూడా చెప్పారు స్టేజ్ మీద సుధీర్ గారి గురించి. అంటే ఆయనకున్న స్థాయి తగ్గట్టు సినిమాలు రావట్లేదు. అంటే ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే మాకు సెట్లో అయితే ఆయన పర్ఫామ్ చేస్తుంటే అలా సైలెంట్ చెప్పక్కర్లేదు, అందరూ సైలెంట్ చూస్తుంటారు, అంత మంచి పర్ఫార్మర్ అయినా. సో ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఈయనలో ఒక స్వాగ్ ఉంటుంది, సుధీర్ గారిలో ఒక స్వాగ్ ఉంటుంది, దాన్ని ఎవరు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే, దట్స్ మై ప్రివిలేజ్, నేను ఫస్ట్ టైం నేను క్రాక్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఆఫ్టర్ హరోం హరా ద న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సుధీర్ గారి కోసం కథలు రాస్తారు. అవును, ఎవరికి ఇంతమంది ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ సుధీర్ గారు వచ్చేసేసి నియర్లీ ఒక 13 years అవుతుంది. 11 years సంథింగ్. అంటే ఏమాయ చేసేవాళ్ళే ఒక చేయకూడదేమో, ప్రేమ కథ చిత్రం నుంచి తీసుకున్నా నియర్లీ 12 years అవుతుంది. బట్ ఇంతవరకు చూడని ఏ డైరెక్టర్ చూడని మీరు ఎలా చూస్తారు? లైక్ అంటే సుధీర్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది అని చెప్పేసి. ఆర్టిస్ట్ అనే అతను ఆర్టిస్ట్ అండి ఎనీ టైం. సో అది పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, నా కథలో క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాగానే ఇదో మావోడు వీరుడు సురుడు అలా చెప్పను నేను. సో కథతో పాటు ఆ క్యారెక్టర్ కూడా గ్రో అవుతుంది. అది బిలీవబుల్ కానీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ని ఆయన అంత బాగా ఓన్ చేసుకొని దాన్ని పర్ఫామ్ చేసినప్పుడు. సో ఆ కేసులో చూస్తే మరి సుధీర్ గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో. ఇది ఇస్తారని నమ్మకం నాకు ఆల్రెడీ చాలా ముందు నుంచి ఉంది, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సుధీర్ గారి దగ్గరికి. ఓకే. కానీ మీకు అనిపించిందా డెఫినెట్ గా సుధీర్ గారు ఈ పాత్రకి న్యాయం చేస్తారు అని చెప్పి? ఆయన కోసమే రాశాను కదా, సో ఆబ్వియస్లీ. బట్ అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నప్పటికీ కూడా ఈ క్యారెక్టర్ కోసం మీరు సుధీర్ గారిని చూస్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఎవరు వెతకని డైమండ్ నేను వెతికానండి అంతే. ఓ, చాలా సింపుల్ గా చెప్తారు. బట్ ఇప్పుడు సుధీర్ గారి గురించి కాదు, మీ గురించి ఒక విషయం అడుగుతాను. సెహరీ మూవీ మీది చాలా మంచి, అంటే సైలెంట్ గా మంచి పేరు వచ్చిన మూవీ. అది సూపర్ హిట్ అని అయితే చెప్పలేను, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ ఓటీటీలో కూడా చాలా మంది సెహరీ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. సెహరీ మూవీ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీ తీసింది మీరు కంప్లీట్ గా ఇలా మాసివ్ ఎంటర్టైన్మెంట్ లోకి మళ్ళీ, అంటే ఒక డైరెక్టర్ లో ఎన్ని యాంగిల్స్ అయినా ఉంటాయి అనుకోవచ్చు, బట్ కంపేర్ టు దట్ మూవీ అలాగే ఒక కోర్ ఉంటుంది డెఫినెట్గా. ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక కోర్ ఎమోషన్ కానీ ఒక టేస్ట్ అనేది ఉంటుంది. సెహరీ ఈజ్ నాట్ మైండ్, సో డెఫినెట్గా నాది కాదు. సెహరీ చేయాల్సి వచ్చింది. అవునా? యా. సో నాకు అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ మేబీ ట్రోల్స్ అవుతుందని, నాకు ఐ హేట్ లవ్ స్టోరీస్. యూ హేట్ లవ్ స్టోరీస్? అంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మీరు లవ్ స్టోరీస్ తీరా? ఐ డోంట్ థింక్ సో. మరి ఈ మూవీలో లవ్ స్టోరీ ఏం లేదా? ఉంటుందండి, అంటే నా కైండ్ ఆఫ్ లవ్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దిస్ ఇస్ బ్యూటిఫుల్ బాండింగ్ బిట్వీన్ దేవి అండ్ సుబ్రహ్మణ్యం ఇన్ హరోం హరా. ఓకే. యా, నాకు సంబంధించినంత వరకు లవ్ అనేది చాలా వేరే స్టేట్లో ఉంటుంది. అంటే టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నా, నాకు యాజ్ అ పర్సన్ మనం గ్రో అప్ అయిన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఏంటంటే ఒక 10 మందికి ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అవుతా, ఏదో ఒక అమ్మాయిని తిడితే కాదు. సో ఇప్పుడు లవ్ స్టోరీలు వస్తే ఏమవుద్ది అంటే, అమ్మాయి ఏదో అనిందని చెప్పి ఇతను ఏడవడం, ఇవన్నీ నాకు సెన్సిబుల్ ఎమోషన్స్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ద గాయ్. సో యూ హేట్ లవ్ స్టోరీస్ అనమాట. యా. మరి లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారో? ఐ హేట్ లవ్ అని చెప్పలేదు కదండి. అంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడారు కాబట్టి ఆ అమ్మాయికి మీరే నాకు తెలిసి 100% వెళ్ళి ప్రపోజ్ చేసి ఉంటారు. సో యూ హేట్ లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఒక పోయిట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పోయిట్స్ అయినా డైరెక్టర్స్ అయినా, లైక్ అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు, క్రియేటర్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ విషయం చాలా కొంతమందికే తెలుస్తుంది, అలా తెలిసిన వాళ్ళలో నేను దాన్ని. బట్ నేనేమంటున్నానంటే
డెఫినెట్గా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు మాత్రమే అక్కడ కంటెంట్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అంటే డెఫినెట్గా నేను ఇప్పుడు లవ్ అనేది లవ్ విల్ కీప్ అస్ అలైవ్, దట్ ఐ నో. మనిషిగా మనం బతకాలంటే మనకు ప్రేమ కావాలి అని చెప్పి నేను అది స్క్రీన్ మీద నేను చూపించాలని నేను ఓవర్లోడము తహతహలాడము అలాంటివి చేయలేను. సో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మాత్రమే మీరు చూపిస్తారు. యా, నా సినిమాల్లో అసలు యూ కాంట్ సీ సింగిల్ హగ్ ఇన్ మై ఫిలిమ్స్. ఎందుకంటే సెహరీలో ఉంటాయి కదా. అది మై ఫిలిమ్స్ అన్న. ఓకే, సెహరీ మీరు నాట్ యువర్ ఫిలిం. యా యా యా, మీరు ఇఫ్ యు Note this అబ్జర్వ్ point. చూడండి, హరోమర కింద జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్ అని ఉంటుంది, Yes. సెహరీకి డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, Yes. ఏమన్నా చెప్పారా సార్ మీరు అసలు? That's true. మామూలుగా That's true చెప్పలేదు. actually. అండ్ జ్ఞానసాగర్ ద్వారకా, యాక్చువల్గా ద్వారకా అనేది మీ ఇనిషియలా? యా యా. బట్ మీరు యాడ్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ద్వారకా అనేది మేము ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నేను ఒక ఈ పాయింట్ కి రీచ్ అయిన తర్వాతే నేను చూపించాలనుకున్నాను. సో Okay. మా యాడ్ ఫిల్మ్ మేకర్కి జ్ఞానసాగరే. అంటే నువ్వు అక్కడ యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను ఎవరు ఆ ఫుల్ నేమ్తో కూడా పిలిచేవాళ్ళు కాదు. సో ఏమని పిలిచేవారు? జస్ట్ సాగర్ అండి వాళ్ళకి. అలాగే జ్ఞానసాగర్ కూడా తెలియదు వాళ్ళకి, చాలా మందికి పేరు తెలియదు, సాగర్ అని పిలిచేవాళ్ళు. అండ్ నేను అలాగే అంటే యాడ్ ఫిల్మ్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పేరు ఎవరికి తెలియదు. మీరు నా యాడ్లు చాలాసార్లు టీవీలో చూస్తుంటారు, బట్ అది నేను చేశానని మీకు తెలియదు. సో ఇట్స్ నియర్లీ ఒక 100 యాడ్స్ చేస్తుంటారా? చేస్తుంటానండి. ఇంకా చేశాను. ఎక్కువే చేశారా? అది చేస్తుండొచ్చు, అది నేను కౌంట్ చేసుకోలేదు, బట్ 100 వరకు అయితే అంటే నాకు తెలిసి అఫీషియల్ గా మీరు ఒక 100 యాడ్స్ చేస్తుంటాను. చేస్తుంటారు. మరి అన్అఫీషియల్ గా ఎన్ని చేశారు? అనఫిషియల్గా అంటే ఏముండదండి. అనఫిషియల్గా అంటే కొన్ని పార్టీ యాడ్స్ ఏమి ఉంటాయి, అవి Yeah, yeah, political గా చేస్తారు పొలిటికల్ కదా. కొన్ని ఉంటాయి, బట్ ఐ నెవర్ కౌంట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.